నిన్న లోకమంతా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు చక్కగా పండాలి, అలాగే అంతా చక్కగా వానలు పడాలి, పాడి పంటలతో దేశమంతా సౌఖ్యంగా ఉండాలనేటువంటి యొక్క కోరికను నిన్నటి అమ్మవారు నిన్నటి పాశనంలో తెలియజేసింది. ఈనాటి పాశనంలో కూడా చక్కగా వర్ష దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది అమ్మవారు. ఆది మలై కన్నా ఒడునీ కైగలవేల్ ஆரியல் பொங்கு முகுந்து குழு ஆத்தேரி உரி முதல்வன் ஒருவன் போல் மைகலந்து ஆரியன் தோழை பத்மநாபர் கையில் ஆலிபோல் நின்றி வரங்குடி போல் நின்று திரிந்து தாராதை சாந்தமளித்த சிரமலையனோ வாழவனில் பெய்கிறார் நாங்களும் நான்கவி నీరాగమదిందు ఏలోరింపాలను అమ్మవారి ఈనాటి వర్షాన్ని కీర్తిస్తోంది. ఆదిమలై కన్నా అంటూ ఆ వర్ష దేవుల్లో కూడా అమ్మవారు దేన్ని చూస్తుందట? కృష్ణుడినే చూస్తుంది. ఎందుకంటే కృష్ణుడు లోకైక నాయకుడు, ఆయన కల్పనలోనే కదా మిగిలిన వారందరూ కూడా ఉండేది. కాబట్టి అలాంటి తాను ఆ భగవంతుణ్ణి శాసించగలిగినప్పుడు లేదా మనం భగవంతుని పైన అమితమైన ప్రేమకు లోనైనప్పుడు, తన్మయత్వానికి లోనైనప్పుడు మనం ఏం చేస్తాం? భగవంతుని పైన మనకు స్వతంత్రం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఆనాడు శబరి కూడా అలాంటి స్వతంత్రంతోనే తన ఇంటిని భగవంతునికి రామునికి పెట్టింది. అలాగే ఇక్కడ కూడా గోదామ వారు అదే స్వతంత్రాన్ని చూపించి తాను దండ భగవంతునికి వేసి ఏ పదార్థాన్ని మనం వేసుకొని చేస్తామా? చెయ్యం కదా. కానీ అమ్మవారు చేసింది. ఎందుకంటే అమ్మవారికి భగవంతుని పైన స్వతంత్రం కలిగింది. అంటే అవ్యాజమైన ప్రేమ. భగవంతునికి చేసే దాంట్లో ఎలాంటి తప్పులు జరగకూడదనేటువంటి యొక్క ప్రేమను తాను సూచిస్తుంది ఇక్కడ. కాబట్టి అలా చేస్తూ అమ్మవారు ఏం చేసిందట అంటే వర్షదేవుణ్ణి ఆజ్ఞాపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు తనవాడైనప్పుడు కృష్ణుణ్ణి చక్కగా పిలిచినప్పుడు ఒక వర్షదేవుణ్ణి పిలవడం పెద్ద కష్టమే కాదు. కాబట్టి ఆయన ఏం చేస్తుంది? అమ్మవారు ఆదేశిస్తుంది, ఓ వర్షదేవా నీవు చక్కగా వర్షించాలి. ఆడి మడై కన్నా ముందుని కైగలవే ఆడియల్ ముక్కు ముకుందు కుడు ఆతేరి, నువ్వు ఎలా వర్షించాలి అది కూడా అమ్మవారే సూచించి అతన్ని ఆదేశిస్తుందట. మీరు చక్కగా సముద్రంలోకి వెళ్ళు. ఆ ఎడ్జ్లో ఉండేటువంటి నీళ్లు కాదు తాగాల్సింది. మేఘాలు వర్షించాలంటే ఏం చేయాలి? మొదటగా వాటర్ను తీసుకోవాలి. సముద్రంలో మధ్యలోకి వెళ్ళు. మధ్యలోకి వెళ్ళి నీ కడుపు నిండా నీళ్లను పీల్చుకొని తాగు. అంటే ఎలా తాగమంటుంది అమ్మవారు అంటే విశేషంగా తాగు. విశేషంగా అంటే సముద్రం మొత్తాన్ని ఇంకిపోయేలాగా నువ్వు నీళ్ళని తీసుకోవాలి. అంత నీళ్ళని తీసుకుని కారుని నిశ్చయం అంటే శరీర రూపాన్ని ఎలా దాల్చాలట ఆ నీళ్ళని తీసుకున్న తర్వాత నీ యొక్క నల్లని మేఘాలు ఉంటేనే వర్షాలు ఎక్కువగా వర్షిస్తాయి. అందరికీ తెలిసిన విషయం అనేది. ఆ నల్లని మేఘాలు కృష్ణుని యొక్క తిరుమేని రూపు వలె ఉండాలి. ఆ కృష్ణుని మేని రూపానికి వచ్చేటట్టుగా నీవు నీటిని తాగి చక్కగా వీలైనంత ఎత్తుకు వెళ్ళి ఆ వర్షం తరణమ భేదం అనేది చూపించదట. వర్షం చూపిస్తుందా? నిజంలో ఎక్కువ పడాలి, నియమంలో తక్కువ పడాలి, ఎడారిలో అయితే ఇంకోలా పడాలి, వీళ్ళు మాటలం వాడి ఇక్కడ ఎక్కువ పడాలి, ఇంకో దగ్గర తక్కువ, ఇలాంటి భేదభావం ఉంటుందా? భగవంతుని కూడా ఈ భేదభావం ఉండదు అని చూపిస్తుంది అమ్మవారు దీనిలో. కాబట్టి తాను ఇలా వెళ్ళి ఎలాంటి వర్షాన్ని కురిపించు అంటే అతివృష్టిలో అనావృష్టి అయ్యే వర్షం కాదయ్యా, అందరికీ ఉపయోగపడే వర్షం కురిపించు అని చెప్తూ ఉంది. అలాగే నీళ్లు తీసుకుని నీవు నల్లని శరీరాన్ని దాల్చి ఏం చేయాలి? నువ్వు వర్షం అనే ముందు ఏమొస్తాయండి? మెరుపులు ఉరుములు వస్తాయి.
మెరుపులు మెరుపులు కూడా ఎలా మెరవాలో చెప్తుంది అమ్మవారు. పద్మనాభం కయ్యిల్ అంటే ఆ పద్మనాభుడి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం ఎంత తేజస్సుతో మెరుస్తూ ఉంటుందో అలాంటి మెరుపులను నువ్వు చూపించాలి. పద్మనాభుడి కయ్యిల్ ఆడిపోల్ మంది వరపుది పోల్ నింద్రతిరిందు అంటే చక్కగా నువ్వు గర్జించాలి. ఎలాంటి గర్జన ఉండాలి? మహాభారత యుద్ధంలో గల కృష్ణుని చేతిలో పాంచజన్యం ఎప్పుడైతే ఊదితే శత్రువుల యొక్క గుండెలన్నీ కూడా వణికాయట. అలాంటి గర్జనను నువ్వు చేస్తూ గర్జించాలి అంటే మెరవాలి, ఉరుమాలి. అలాంటి ఉరుమును నువ్వు అందరి ముందు ప్రదర్శించి చక్కగా వర్షించాలి. ఆడిపోల్ నిన్ను వరింపుదిపోల్ నిన్న తిరిందో తారాడే శాంతముడైత శరమరిపోల్ అంటే ఎలానో వర్షించాలి. ఉరుమాలో చెప్పింది, ఎలా మెరవాలో చెప్పింది. ఆ తర్వాత ఎలా వర్షించాలో కూడా చెప్తుంది అమ్మవారు. ఎలా వర్షించాలట? ఆ రామస్వామి చేతిలో ఉండే బాణాన్ని ఆనాడు రామరావ యుద్ధంలో వదిలిపెడితే ఆయన ఒక రాముడు యుద్ధం చేస్తున్నారా, ఇద్దరు ఉన్నారా, 10 మంది ఉన్నారా కూడా తెలియలేదట. అలాంటి శరాల అంటే ఒక బాణం వదిలిపెడితే దాని వెనకాల ఇంకో బాణం అలా 1, 4, 10 ఇలా అవుతూనే ఉంటాయి. మనందరం సినిమాలో చూస్తాం కదా, ఒకటి వదిలిపెడితే 10, 20 ఉంటాయి. అలా తాను రాముడు ఆనాడు యుద్ధం చేసినప్పుడు కూడా తాను వదిలేసే బాణం ఎప్పుడు తీసుకున్నాడో, ఎప్పుడు కొడుతున్నాడో రాక్షసులందరూ పడిపోతూనే ఉన్నారు. తాను బాణం తీసేది కానీ, సంధించేది కానీ, వదిలేసేది కానీ అది ఎవరికి కూడా తెలియట్లేదట. అది ఒక ప్రవాహమైన ధారలాగా వెళ్తుందట. అలా నువ్వు వర్షించాలి. చక్కగా భూమి ఆకాశాలను ఏకం చేసేలాగా, అందరికీ సుసంపన్నం కలిగేలాగా ఇలాంటి వర్షాన్ని కురిపించాలి అంటూ దీంట్లో 2 రకాలుగా అమ్మవారు చెప్తుంది. మొదటిది వర్షం చేత భూమి సమృద్ధి పాడి పంటలు పండాలని, భగవంతుణ్ణి చక్కగా ఆరాధిస్తే భగవంతుడు తన అవ్యాయమైన కృపా వర్షాన్ని మనపైన కురిపించాలని, భగవంతుని యొక్క కృప మనపైన వర్షంలా మా గోష్ఠి పైన కురిపించు అని కృష్ణుని కూడా కోరుతుంది ఇక్కడ అమ్మవారు. దీనిలో ఉండే నిగూఢార్థం ఇది. వర్షం పడమంటే వర్షం పడమంటుంది. వర్షం ఎలాగో పడుతుంది కదా, మనం అడిగితేనే పడాలి వర్షం. వర్షానికి ఎప్పుడు పడాలో తెలుసు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దాంట్లో అమ్మవారు మనకు సూచించేది ఏంటయ్యా అంటే, మీ గోష్ఠిగా అందరం కలిసి మీ పాదపద్మాలకు నేను నమస్కరిస్తున్నా కాబట్టి మా పైన నీ కృప అనే వర్షాన్ని ఆనాడు మీకు బాణాలు వదిలితే ఎలాగైతే సంహరించామో అలాగే నీ దయ అనే వర్షాన్ని మాపై కురిపించి మాలో ఉండే దుర్గుణాలను సంహరించు అనే నామాన్ని, విషయాన్ని అమ్మవారు తెలుపుతూ చక్కగా ఆ కృష్ణుణ్ణి సేవిస్తుంది. ఈ పాశురం లోపల అమ్మవారు మనందరం కూడా ఆ రంగనాథ స్వామి యొక్క అవిచ్ఛిన్న కృపాకటాక్షం మనపైన కురవాలి అని అమ్మవారి ప్రార్థన పూర్వకంగా మనందరం ప్రార్థన చేద్దాం. భగవానికి గోదావరి నిత్యశ్రీ నిత్యమంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ విద్మహేషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షమవర్ధన్యా మృదలీంతస్సుకాలమేలీశోయంత్యోదరయితా బ్రాహ్మణా సంపరిభయ కావేరీ వందకాలంకాలే కాలే వర్షదవాసవః శ్రీరంగనాథోరుయము శ్రీరంగ శ్రీజవర్ధకా కాయేన వాచా మనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి నమః ప్రజామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. అల్వద్వార్ ఝులి కురుత్తరాచ్య గోవింద జై శ్రీనారాయణ, జై శ్రీనారాయణ.